నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 150 గజాలు ఇండిపెండెంట్ హౌస్ అండి. లొకేషన్ వచ్చి ఎన్ఏడి జంక్షన్. 40 ఫీట్ రోడ్ అయితే ఇంటి ముందు ఉంది. 2 ఫ్లోర్ బిల్డింగ్ అండి. కిందనైతే మనకి 2 పోర్షన్స్ డివైడ్ చేసి రెంట్కి ఇచ్చారు. పైన అయితే ఓనర్ గారు ఉంటున్నారు. ఆ పైన అయితే మళ్ళీ రెంట్కి ఇచ్చారు. టోటల్గా అయితే 4 ఫ్యామిలీస్ ఉండేటట్టు అయితే డిజైన్ చేసింది. ఇదంతా కిందది. శాంపిల్ కోసం అయితే ఒక ఫ్లోర్లో కంప్లీట్గా అయితే వీడియో తీయడం జరిగిందండి. ఇది స్క్వేర్ బిట్ అండి. అంటే అప్రాక్స్గా మనకి రోడ్డు వైపు వెడల్పు ఎంత ఉందో అలాగే పొడవు కూడా వచ్చింది ఇంచుమించు. ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో అయితే బోర్ కనిపిస్తుంది. అదేవిధంగా బాత్రూమ్స్ కూడా చివర్లో కనిపిస్తున్నాయి. ఇది పై ఫ్లోర్ అండి. ప్రజెంటు ఓనర్స్ ఉంటున్నారు. ఇంటి ముందు కూడా ఎక్కువ బాల్కనీ మోడల్ అయితే వచ్చింది. రైట్ సైడ్ అంతా కూడా సందు విడిచిపెట్టారు. ఇదంతా మనకు హాల్ వస్తుంది. సేమ్ డిజైన్ అండి. పై ఫ్లోర్ కూడా కిందనైతే డివైడ్ చేశారు. ఫ్లోరింగ్ అంతా కూడా మార్బల్స్ కనిపిస్తున్నాయి. కాస్త ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ లార్జ్ స్కేల్లో దిగింది. 150 గజాల్లో డబల్ బెడ్రూమ్ దించారు. హాల్ సైజు కిచెన్ సైజు పెద్దది పెట్టి డబల్ బెడ్రూమ్ దించారు. వుడ్ వర్క్ కూడా చక్కగా కనిపిస్తుందండి. లేటెస్ట్ డిజైన్ అన్నట్టుగా కనిపిస్తుంది. స్ట్రేట్గా మనకి టీవీ యూనిట్ వచ్చింది వుడ్ వర్క్తో. లెఫ్ట్ సైడ్లో మళ్ళీ మనకి సెకండ్ బెడ్రూమ్ వచ్చిందండి. దీని సైజ్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. ఇందులో కూడా 6x6 అయితే ఈజీగా పడుతుంది పొడవుగా వేస్తే. రైట్ సైడ్ వాల్ అంతా కూడా వుడ్ వర్క్ కనిపిస్తుంది. ఈ చివరిలో మనకి డైనింగ్ కమ్ కిచెన్ వచ్చింది. కొన్ని సెల్ఫ్లు కూడా కనిపిస్తున్నాయి కిచెన్లో కూడా. ఎల్ షేప్లో అయితే కిచెన్ స్టవ్ బాల్ రావడం జరిగింది. అదేవిధంగా మనకి రైట్ సైడ్లో నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజ కోసం అయితే సపరేట్గా వెరీ బిగ్ సైజులో అయితే స్పేస్ అయితే విడిచిపెట్టారు. కంప్లీట్గా సెపరేట్ చేసినట్టయితే అనిపించింది. ఈ బ్యాక్ సైడ్ అంతా మళ్ళీ వరండా వచ్చిందండి. ఫ్రంట్ అయితే బాల్కనీ, బ్యాక్ సైడ్ అంతా వరండా వచ్చింది. చివరిలో మనకి బాత్రూమ్స్ వచ్చి 2 గాలి వెళ్తురు అయితే ఎక్సలెంట్గా ఉండేటట్టయితే ఓపెన్ మొత్తం వదిలేశారు. సేఫ్టీ వాల్ గ్రిల్ కూడా పెట్టుకున్నారు. ఇందాక చూసిన సందు కూడా ఇటుపక్కకి మనకి ఎంట్రీ ఉంటుంది. సేమ్ అండి. పై ఫ్లోర్ కూడా సేమ్ ఇంచుమించు ఒకలాగే ఉంటుంది. 150 గజాలండి. అప్రాక్స్గా మనము ఎన్ఈడి జంక్షన్లో 40 ఫీట్ రోడ్లో అయితే గజము ₹1,00,000 ఉంటుంది. ఆ పైన ఉంటుంది. అలాగని చూస్తే మనకి సైట్ వాల్యూ ఇంచుమించు మనకి 1,50,00,000 వస్తుంది. ప్లస్ మనకి కన్స్ట్రక్షన్ వాల్యూ వేసి వాళ్ళైతే రీజనబుల్గా ఎక్కువ తక్కువ కాకుండా అయితే ప్రైస్ అయితే చెప్పడం జరిగింది. డీటెయిల్స్ అన్నీ కూడా థంబ్నెయిల్లోనే టైటిల్లో మెన్షన్ చేస్తున్నాం. దయచేసి గమనించగలరు. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.